వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌష్టికాహారం వారోత్సవాలు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వ సేవలు అభినందనీయం. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపేట సచివాలయం అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం వారోత్సవాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ సెంటర్ నందు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ అనురాధ, సూపర్వైజర్ కె శ్రీలత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారంలోని పోషక విలువల గురించి బాలింతలకు, తల్లులకు వివరించారు. నేటి మహిళలు, తల్లులు ముఖ్యంగా మునగాకు, గోంగూర మొదలగు ఆకుకూరలలో ఉన్నటువంటి పోషక విలువల గురించి తెలుసుకొని తినాలన్నారు. అలానే చిరుధాన్యాలు, పాలు, గుడ్లు ప్రభుత్వం అందజేసే బాలామృతంతో వంటలు ఎలా చేసుకోవాలో వివరించారు. అనంతరం గ్రామంలో వీధుల నందు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వాగు గండిపడి నగరంలో కొన్ని ఏరియాల్లో వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే అది చూసి ఉండలేక ఉండవల్లిలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయంగా ఉందని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అభినందనలు తెలియజేశారు. విజయవాడ కలెక్టరేట్ లో ఉండి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అర్ధరాత్రి 3 గంటలు దాటినా లెక్క చేయకుండా వరదలో తిరుగుతూ ప్రజలకు ఆహారం గాని ఇతర వస్తువులు గాని అందే విధంగా చూడడం ఎంతో సంతోషదగ్గ విషయం అన్నారు. గత 5 సంవత్సరాలు మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విజయవాడని అభివృద్ధి చేయడం మరచి ఆపదలో ఉన్న వారిని రక్షిస్తుంటే వైసీపీ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొన్ని చోట్ల వరద విపరీతంగా ఇళ్లలో ప్రవేశించి చాలా ఇబ్బంది పడుతున్న వేళలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి దగ్గర ఉండకుండా విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని అధికారులకు సూచనలు ఇస్తూ ఫీల్డ్కి వెళ్తూ నడుము లోతులో కానీ లెక్క చేయకుండా ప్రజల కోసం, ప్రజల ఆహారం తీర్చడం కోసం ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అసలు ఈ వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? బుడమనేరు వాగెక్కడ? కరకట్ల చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ? బుడమనేరుకి గేట్లు ఎందుకు ఉన్నాయి? అసలుకి బుడమనేరు గేట్లు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పారు నీకు? కొత్తగా నువ్వే పెట్టావా నైట్ గేట్లు? కృష్ణా నది ఎక్కడుంది? బుడమనేరు వాగు ఎక్కడుంది? అదిగా తెలియనటువంటి దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచకుండా ఆ నీళ్ళన్నింటినీ బయటికి వదిలేశారని చెప్పి ఒక ఫేక్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగా నువ్వు చదువుకున్నావో లేదో తెలియదు, నీ జ్ఞానం ఉందో లేదో తెలియదు, మర్యాద ఉందో లేదో తెలియదు, ప్రజల పట్ల అభిమానం ఉందో లేదో తెలియదు. ఏదో ఇడుపుపాయ నుంచి బయలుదేరి వచ్చి నీ పేటీఎం మనుషులు ముందుగానే ఒక చోట పెట్టించి వాళ్ళ చేత నువ్వు పోగానే మీడియా ముందు ఏం నాకు జరగట్లేదు, ఏం మాకు న్యాయంగా అందలేదని చెప్పి నీ ముందు మీ పేటీఎం మనుషులు చెప్తున్నారు. ఎవరిక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇవాళ ఈ రాష్ట్రంలో. గతంలో ఎన్నో వరదలు వచ్చాయి, ఎంతో ఇబ్బంది జరిగింది రాష్ట్రంలో. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ 4 గదుల మధ్య ఉన్నావు తప్ప ఏ రోజైనా సరే ఫీల్డ్కి వెళ్ళావా? ఫీల్డ్కి వెళ్తే ఎలా వెళ్తావు నువ్వు? హెలికాప్టర్ వెళ్తావు, పైనుంచి వస్తావు, కింద ఏం జరిగేది ఎవరికి తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 70 సంవత్సరాలు అయినా లెక్క చేయకుండా ఆ బురదలో నడుస్తూ ఆ బోట్లో ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి 3 దాకా అక్కడే ఉండి అధికారులు అప్రమత్తం చేసి
అధికారులందరూ సూచనలు ఇస్తూ ఎన్నో ఫౌండేషన్స్ కి అందరికీ ఆదేశాలు ఇచ్చి అక్షయపాత్ర కానీ ఇంకా ఇతర అనేక ఫౌండేషన్ ద్వారా భోజనాలు వరద బాధితులకు అందజేస్తున్నారంటే అది చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. తాడేపల్లి కొంపలో ఉండి మీ మంత్రుల చేత కానీ గతంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించావా? నీ మంత్రులు ఎవరైనా సరిగ్గా పట్టించుకున్నారా? స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇవాళ ఎందుకు రోడ్ల మీద వచ్చారంటే కేవలం ప్రజల కోసం. ఎన్నో ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వరదలు వస్తే మళ్ళీ వాళ్ళ వరదలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు మీడియాలో మాట్లాడుతూ, మీరు సైకిల్ అదే వాతావరణ శాఖ ముందు చెప్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నదంటే గండిపడిన దానికి ఎవరేం చేస్తారా జగన్మోహన్ రెడ్డి? నాకు అనుమానంగా ఉంది. గండిగాని నాకు తెలిసి వైసీపీ పార్టీలు పెట్టుతారు అక్కడ బొడమేరవాగులో పెట్టి ప్రజల్ని అత్తలకొత్తలు చేస్తాను. మీలాంటి ఫేక్ గతంలో రాష్ట్రంలో పక్కన పెట్టేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ కలెక్టర్ ఆఫీసులో ఆంధ్ర రాష్ట్ర మంత్రులందరూ అక్కడే ఉండి అధికారులతో మాట్లాడుతూ ఒక్కో మంత్రి ఒక్కో డివిజన్కి ఇచ్చి అదేవిధంగా ఐఏఎస్ అధికారులు పెట్టి ఒక్కడే చెప్పారు చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వం లాగా అధికారులు తూర్పు మాత్రంగా పనిచేస్తారంటే నా దగ్గర పని చేయొద్దు, అవసరమైతే మీరు ఉద్యోగులు మానేసి ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పి స్ట్రైట్గా చెప్పారు. ఏనాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాయా? అధికారులు జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరైనా ప్రజలకు మాట్లాడినారా? ప్రజల తరపు సపోర్ట్ మాట్లాడే వాళ్ళ? ఈరోజు నువ్వు ఒక ఫేక్ ఏదో కాబట్టి గత పాలనలు పరిపాలిస్తున్న అధికారులు ఇవాళ కొంచెం ఇంకా ముద్దునద లేకపోతా ఉన్నారు. అలాంటి అధికారులు ఖచ్చితంగా ముద్దునద లేపి ఖచ్చితంగా వాళ్ళ పని చెప్పిస్తే సోమత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా గోడ్వలేరు అక్కడ ఏదో కాలేజీలో వాష్రూమ్స్ లో కెమెరాస్ పెట్టారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కూడా చేస్తా ఉన్నారు. 300 వీడియోస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీలాగా రాష్ట్రీయ పార్టీ మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కాదు. ఒక దువ్వాడి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఇలా అనంతబాబు, వీళ్ళందరూ ఎవరు? మీ పార్టీ వ్యక్తులు మీ ప్రభుత్వ అధికారులు ఉండగా వెచ్చవడిగా రెచ్చిపోయి మహిళలపై అసభ్య ప్రజలతో మాట్లాడి లైంగిక వేధింపులు పాల్పడిన వ్యక్తులు ఈ యొక్క పేరు చెప్పినటువంటి వ్యక్తులు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఏది పడితే గోడ్వల్లేరు జరిగిందంటారు. ఖచ్చితంగా గోడ్వల్లేరులో కాలేజీలో ఆ ఘటనగా నిజంగా రుజువైతే దాని వెనకాల ఎవరున్నా కానీ చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం చింతల్ చెరువు సెక్టార్లోని ఐనవోలు సచివాలయం పరిధిలో గల పెద్దవరం గ్రామంలో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వినుకొండ ఎం అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాస ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా గ్రామ ప్రెసిడెంట్ డి రత్నమ్మ, స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పోషకాహార గురించి గర్భవతులకు, బాలింతలకు, పిల్లల తల్లులకు వంటల అవగాహన ద్వారా ఎటువంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూపర్వైజర్ తెలియజేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అమ్మ పేరుతో మొక్క నాటి, అలాగే గర్భవతులు, బాలింతల గృహాల సందర్శన చేసి పోషకాహార విలువల గురించి వివరించడం జరిగింది. విజయవాడ వరద విపత్తుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో హుటాహుటిన విజయవాడ వెళ్లి కృష్ణలంక తదితర ముంపుకు గురైన పలు ప్రాంతాలలో సహాయక చర్యలను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చేస్తున్న సహాయక చర్యలను పలువురు అభినందిస్తున్నారు. వీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తూ వినుకొండ బదిలీపై వచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సుభాష్ చంద్రబోస్ విధులు నిర్వహించిన అనుభవం ఉన్న కారణంగా సుభాష్ చంద్రబోస్ ను విజయవాడ వరద విపత్తుపై విజయవాడకు పిలిపించారు.
దేశంలో పెరిగిన అధిక ధరలను నియంత్రించుటలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని, పెరిగిన అధిక ధరలను తగ్గించాలని, వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధరల పెరుగుదలను అరికట్టాలని పట్నంలోని శివస్తూపం సెంటర్లో బోదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. 2014లో దేశంలో అధికారంలోకి వచ్చిన కేంద్రం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని ప్రజలను నమ్మబలికిందని, కానీ రాష్ట్రంలోనూ దేశంలోనూ పెరిగిన ధరలు తగ్గించకపోగా ధరల భారాలు పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.